బాలికల్లో పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పును తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28 శనివారం నుంచి 14-15 ఏళ్ల బాలికలకు ఫ్రీగా హెచ్పివి టీకా అందిస్తోంది. దేశవ్యాప్తంగా టీకా పంపిణీ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. రాజస్థాన్ అజ్మీర్ వేదికగా ఈ వ్యాక్సినేషన్ మొదలు పెట్టనున్నారు. 4 రకాల గర్భాశయ క్యాన్సర్ల నిరోధమే లక్ష్యంగా ఈ టీకా వేస్తున్నారు. బాలికలకు 2 డోసుల్లో గార్డాసిల్ 4 టీకా అందిస్తారు. ఏటా 1,15,00,000 మంది బాలికలకు ఈ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో దశల వారీగా 6,75,000 మంది బాలికలకు హెచ్పివి టీకా అందించనున్నారు. ఇటు విజయనగరం జిల్లాలో సీఎం చంద్రబాబు, అటు హైదరాబాద్ లో మంత్రి దామోదర రాజనరసింహ ఈ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభిస్తారు. 2006లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు తగ్గినట్లు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా వీటిలో 90 దేశాలు సింగిల్ డోస్ లో అందిస్తున్నాయి. ఇప్పుడు భారత్ కూడా మొదలుపెట్టింది. అయితే ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య చైనా, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గర్భాశయ క్యాన్సర్ ను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం నేడు దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా ప్రచారాన్ని ప్రారంభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజస్థాన్ లోని అజ్మీర్ నుంచి ఈ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రచారం కింద దేశవ్యాప్తంగా 14 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు 11.5 మిలియన్ల కౌమార దశలో ఉన్న బాలికలు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్ ను పొందుతారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గార్డాసిల్ 4 వ్యాక్సిన్ ను ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా ఇస్తారు. టీకాతో పాటు స్క్రీనింగ్ ప్రాముఖ్యతను నిపుణులు వివరిస్తారు. భారతదేశంలో మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ 2వ అత్యంత సాధారణ క్యాన్సర్ గా మారింది. ప్రతి సంవత్సరం సుమారు 80,000 కొత్త కేసులు, 42,000 కంటే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. గర్భాశయ క్యాన్సర్ ను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా ప్రచారాన్ని ప్రారంభించింది. భారతదేశంలో ప్రధాన ఆరోగ్య సమస్యగా ఉన్న గర్భాశయ క్యాన్సర్ నుంచి దేశవ్యాప్తంగా 14 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న బాలికలను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. హెచ్పివి వ్యాక్సిన్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అందరు బాలికలకు హెచ్పివి వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయించాలి. ఈ వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ నుంచి దాదాపు 98% రక్షణ కల్పిస్తుంది. ఇది చాలా ప్రభావవంతమైన వ్యాక్సిన్. తగిన వయసులో ఇవ్వాలి. శరీరం రోగనిరోధక వ్యవస్థ చిన్న వయసులోనే మెరుగ్గా స్పందిస్తుంది. కాబట్టి 14 సంవత్సరాల వయసు ఉన్న బాలికలకు ఒకే మోతాదు సరిపోతుందని భావిస్తున్నారు. 15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న బాలికలకు 2 నుంచి 3 మోతాదులు అవసరం కావచ్చు. ఈ వ్యాక్సిన్ 26 సంవత్సరాల వయసు వరకు అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. పెద్ద వయసులో కూడా మహిళలు వైద్యుడిని సంప్రదించిన తర్వాత ఈ వ్యాక్సిన్ పొందవచ్చు. హెచ్పివి వ్యాక్సిన్ గర్భాశయ క్యాన్సర్ ను మాత్రమే కాకుండా కొన్ని ఇతర రకాల గొంతు క్యాన్సర్ ను కూడా నివారించడంలో సహాయపడుతుంది. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న మహిళలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్, బహుళ లైంగిక భాగస్వాములు, వ్యక్తిగత పరిశుభ్రత లేకపోవడం, ప్రారంభ దశలోనే గర్భం దాల్చడం, ధూమపానం వంటి అలవాట్లు కూడా గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. 30 ఏళ్ల తర్వాత మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ చేయించుకోవాలి. ఎందుకంటే ఈ క్యాన్సర్ ను దాని ప్రారంభ లేదా క్యాన్సర్ కు ముందు దశల్లో కూడా గుర్తించవచ్చు. సకాలంలో చికిత్స చేయడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చు. గర్భాశయ క్యాన్సర్ కొన్ని హెచ్చరిక సంకేతాలను విస్మరించకూడదని నిపుణులు అంటున్నారు. సంభోగం తర్వాత అసాధారణ రక్తస్రావం, పీరియడ్స్ మధ్య సక్రమంగా రక్తస్రావం, దుర్వాసనతో కూడిన యోని ఉత్సర్గ లేదా రక్తం, ఋతువిత్తరి తర్వాత రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రారంభ దశలో శస్త్రచికిత్సతో చికిత్స సాధ్యమే కానీ అధునాతన దశలలో కీమోథెరపీ అవసరం కావచ్చు. అందువల్ల 14 సంవత్సరాలు ఉన్న అందరు బాలికలకు హెచ్పివి టీకా తీసుకోవాలి. జననేంద్రియ పరిశుభ్రతను పాటించాలి.